ప్రైజ్ ది లార్డ్. ఉదయం నేను ఈ కృపతో అనే దేవుని వాక్యం ధ్యానించుకుందాము. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు మన దేశ సరిహద్దులలో అనేకమైన పర్వత సముదాయం ఉంటూ మన దేశానికి రక్షణ భద్రత కల్పిస్తూనే ఉంటాయి. హిమాలయ పర్వతాలే కావచ్చు, అరావళి పర్వతాలే కావచ్చు, మన దేశానికి అవి భద్రత ఇస్తూ ఉంటాయి. ఒకవేళ అవే కానీ లేకపోతే శత్రువు దాడి చేస్తూ ఉంటాడు, క్రమంగా చొరబడే అవకాశం ఉంటుంది. మన జీవితంలో కూడా కొంతమంది మనతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన జీవితంలో కూడా కొంతమంది మనతో ఉన్నప్పుడు మనకి ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, అధికారులే కావచ్చు, వారు మనతో ఉన్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా వారు చూసుకుంటారులే, మనకి ఏ ఆపద వచ్చినా వారు ఉంటారులే అనే ధైర్యం మనకి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో అలాంటి వారందరూ కూడా మనకు దూరం అయిపోయినప్పుడు మన జీవితంలో అనేకమైన భయములు, మనం ఒంటరిగా మనం ఏమీ సాధించలేమని అనేకమైన ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఏమనంటే, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాల లాంటి మనుషుల ధైర్యము నువ్వు కోల్పోయి ఉండొచ్చేమో, కానీ వాటన్నింటినీ కలుగజేసిన దేవుడిచ్చే కృప అంట మనల్ని ఎప్పుడూ విడిచిపోదు. ఆ దేవుని కృప, ఆయన సమాధానార్థమైన నిబంధన నీతోనూ నీ కుటుంబముతోనూ ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్.